అండి అందరికీ నమస్తే. ఈరోజు కేక్ చేస్తున్నాను. పంచదార కానీ బెల్లం కానీ మైదా కానీ ఏం వేయకుండా మరి పాలు చేసుకుని ఖర్జూరంతో చేస్తున్నానండి. ఇది సహజమైన స్వీట్నర్. ఇది 2 అరటిపళ్ళు తీసుకున్నాను. 8 ఖర్జూరాలు తీసుకున్నాను. ఇందులో విత్తనాలంతా తీసి కడిగి ఈ పాలలో ఒక 15 నిమిషాల వరకు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత చూపిస్తాను నేను. ఈ కప్ కేకు పిల్లలకు చాలా బాగుంటుంది. డయాబెటీస్ వాళ్ళు కూడా తినవచ్చు అన్నమాట. ముందు నానబెట్టుకుందాం. ఇది చూడండి, ఇలా వలుచుకున్న తర్వాత నానబెట్టుకోవాలా. 15 నిమిషాలు అవ్వాలండి. మెత్తబడాలి. ఇది మెత్తబడిన తర్వాత మిక్సీ పట్టాలన్నమాట. దీనికి 2 అరటిపండ్లు, ఒక 8 ఖర్జూరాలు. ఇది నేచురల్ స్వీట్నెస్ కాబట్టి ఇందులో పంచదార కానీ బెల్లం కానీ మైదా కానీ కోడిగుడ్డు కానీ ఏది లేదండి. ఇవి లేకుండా వితౌట్ దీంతో ఓన్లీ 1 కప్పు గోధుమ పిండి, కాకపోతే బాంబే రవ్వను మిక్సీ పట్టి చిన్న చేసుకోవచ్చు, లేకపోతే 1 కప్పు గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా అరటిపళ్ళు 2 పెట్టుకున్నాను. తర్వాత ఇది మిక్సీ పట్టాలి. ఇది నాననిస్తాము. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కేక్ చేస్తున్నాను కదా. ఇప్పుడు అందులో ఇది చూడండి, నానబెట్టేసాను. 15 నిమిషాలు నానిపోయిందండి మెత్తగా. ఇప్పుడు 2 అరటిపళ్ళు వేసుకొని మిక్సీ పెట్టి ఇందులో తర్వాత ఇది వేస్తాను. చూడండి, ఖర్జూరము, డేట్స్ అండి. డేట్స్ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి అండి, లేకపోతే మనం బాంబే రవ్వ కూడా వేసుకోవచ్చు. మిగిలిన ఈ పాలు కొద్దిగా వేసేయాలండి. చూడండి, కప్పు గోధుమ పిండి, ఒక 1/2 కప్పు నూనె అండి. తర్వాత వచ్చి ఇలాచీ పౌడర్ వేసేసాను 1 స్పూను. వెనీలా ఎసెన్స్ వేసేసాను. ఇది వచ్చింది. బేకింగ్ సోడా అండి, బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 స్పూను వేసుకొని అన్నీ మిక్సీ పెట్టుకోవాలండి. ఇది బాగా చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇలా రావాలి. దీనికి గ్రీస్ రాసుకొని బటర్ పేపర్ వేసి విడిలా దీని మీద కుక్కర్ గ్యాస్ లైట్ తీసేయాలండి. తీసేసి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అన్నమాట. చూడండి, ఇలా నెయ్యి రాసేసుకొని పొడి పౌడరు చల్లుకోవాలండి. ఈ పేపర్ కట్ చేసి నిలబెట్టేస్తాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇందులో హాఫ్ వేసేస్తాను. ఆల్రెడీ ప్రీహీట్ చేస్తున్నాను కుక్కర్ని. డ్రై ఫ్రూట్స్ అంటే మన ఇష్టం ఎంతన్నా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఇందులో పెట్టేస్తానండి. ప్రీహీట్ చేశాను, అది పెట్టేస్తాను. అది ఇంకో దాంట్లో పెడతాను అన్నమాట. ఒక 30 మినిట్స్ వదిలేయాలండి మనం మీడియం ఫ్లేమ్లో. హలో అండి, చూడండి, ఇలా వచ్చిందండి కేకు. 20 నిమిషాల తర్వాత ఇలా వచ్చిందనమాట. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసేస్తాను. వచ్చింది. ఇది మైదా లేదు. ఇప్పుడు డిసెంబర్ ఎలాగో వస్తుంది, క్రిస్మస్.
కేకుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మన ఇళ్ళల్లోనే ఇలా స్వయంగా తయారు చేసి హెల్దీ వైజ్గా పిల్లలకు ఇవ్వచ్చండి. మన దీంట్లో ఇందులో డాల్డా కానీ నెయ్యి కానీ లేదు. ఆ తర్వాత పంచదార లేదు, బెల్లం లేదు, ఎగ్స్ కూడా లేవన్నమాట. ఓన్లీ డేట్స్, ఆ తర్వాత 2 అరటిపండ్లు. అదే స్వీట్నెస్ అండి. నేచర్ స్వీట్స్ సహజ తీయదనంతో చేస్తున్నాను. ఇది చేసిన కేకు మైదా కూడా లేదండి. నో మైదా, నో ఎగ్, నో ఇది ఘీ. చూడండి ఇలా వచ్చింది, బాగా సాఫ్ట్గా ఉంది. చల్లారిన తర్వాత ముక్కలకు వస్తానండి. ఇది చూడండి. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.